జానప్రస్థము ఛానల్ ద్వారా తెలుసుకునే విషయాలన్నీ మనం నిత్య జీవితంలో అనుభవిస్తున్నవే, అందరికీ తెలిసినవే. అయినా కూడా ఒక క్రమ పద్ధతిలో ఒక యోగాన్ని లేదా మన జీవిత లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం అందరికీ అవగాహన ఎగుట కొరకు తేలికైన వ్యవహార భాషలో తెలియజేయడం కోసం ఈ జానప్రస్థం ఛానల్ ముందుకొచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆహార విధానం గురించి చూద్దాం. పుట్టిన శిశువుకి తల్లిపాలే ప్రధానమైన ఆహారం. అంటే తల్లిపాలతోనే శిశువు క్రమంగా పెరుగుతూ వస్తాడు. కొంచెం వయస్సు వచ్చిన తరువాత తల్లి ఏం చేస్తుందంటే మెత్తటి పదార్థాన్ని ఉగ్గు రూపంలో కొంచెం కొంచెం అభ్యాసం చేయిస్తుంది. అలా అలా ఉగ్గు తీసుకుంటూ నెమ్మదిగా పెరుగుతూ ఉన్న కొద్దీ ఒక్కొక్క పదార్థాన్ని రుచి చూపిస్తూ ఉంటుంది తల్లి. అలా తీసుకుంటూ బుద్ధి తెలిసే వయసు వచ్చే వరకు ఈ శిశువుకి రుచుల పరిజ్ఞానం తెలుస్తుంది. అంటే ఏ పదార్థం ఏ రుచిలో ఉందనేది గుర్తుపట్టగలుగుతారు. అంటే తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు ఇలాంటి రుచులన్నీ కూడా ఏ పదార్థం ఏ రుచిలో ఉందనే గ్రహించగలుగుతారు. అలా ఆహారం నెమ్మదిగా రుచులతో సహా అలవాటవుతుంది శిశువుకి. ఇలా పెరిగిన తరువాత ఆహారం ఒక్కొక్కటి అలవాటుగా చేసుకోవడం అవుతుంది. ఎందుకు? శరీరంలో ఆహారమే ప్రధానం గనక. అంటే మనమంతా అన్నగత ప్రాణులం అంటారు. మానవులంతా కూడా అన్నం వల్లనే వృద్ధి చెందేవాళ్ళం, పెరిగేవాళ్ళం, శక్తి వచ్చేవాళ్ళం. కాబట్టి ఈ ఆహారాన్ని రుచులతో పాటు అలవాటు చేసుకుంటారు. ఇలా అలవాటైన ఆహారం నెమ్మదిగా పెరుగుతుంది. ఈ పెరిగిన ఆహారం కూడా రుచులకే ప్రాధాన్యం ఇస్తూ ఆకలిని మరిచి, అంటే ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం వేరు, కేవలం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం తీసుకోవడం వేరు, లేదా రుచికే ప్రాధాన్యం ఇచ్చి ఆహారం తీసుకోవడం వేరు. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఆకలిని మర్చిపోయాం, ఆహారాన్ని మర్చిపోయాం, కేవలం తినడానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఎందుకు? అలవాటైంది గనక. అలవాటైన ఆహారాన్ని అలవాటు సమయానికి తినడం అనేది మొదలైంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే బ్రేక్ఫాస్ట్ కాగానే, అంటే ఉదయం 8 గంటలకు 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేయాలి. అప్పుడు ఆకలి అవుతుందా, ఆకలి అవుతలేదా అనేది ఆలోచించకుండా టైం అయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ టైం అయింది కాబట్టి భుజించాలి, డిన్నర్ టైం అయింది కాబట్టి భుజించాలి. ఇలా మన శరీరం ఏమైందంటే టైంకే అలవాటు పడింది. ఆకలి, మన శాస్త్రంలో చెప్పబడిన విషయం ఏమిటంటే యోగ సాధనలో కానీ ప్రాపంచికంలో కానీ ఇప్పుడు వైద్యులు చెప్పే విషయంలో కానీ ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకోవాలి. మరి ఆహారం ఎంత తీసుకోవాలి? అక్కడ రుచి కాదు, అక్కడ రుచికి సమయానికి కాకుండా ఎంత ఆహారం తీసుకోవాలంటే మన ఆకలి ఎంతో మనకు తెలియాలి. అంటే ఆకలి మనకు ఎంత ప్రమాణం ఉంది, ఎంత ఆహారం పడితే ఆకలి తీరుతుంది. అంటే సహజంగా సరాసరిగా మన పెద్దలు ఏం చెప్పారంటే మన ఒక అరచేయి వెడల్పులో ఉన్న ఆహారం ముద్ద మన ఆకలికి సరిపోతుంది. అంటే సగటు మానవుడికి, మరీ చిన్న వయసులో ఉన్నవాడికి కాకుండా మరీ వృద్ధుడికి కాకుండా సరాసరి మానవుడి ఆహారము ప్రమాణం ఇంత. అయితే ఇంత ఆహారం మనం తీసుకోకుండా ఏం చేస్తున్నామంటే సరే 50 ఏళ్ల వరకు మన శరీరం అంతా కూడా పెరుగుతూ వస్తుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది, అనేక పనులు చేస్తుంటాం, శరీరం కూడా శారీరక వ్యాయామం కూడా అవుతుంది, శరీరం పెరుగుతుంది. 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా శరీరం క్షీణిస్తూ వస్తుంటుంది. ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క లోపల ఉన్న శరీర అవయవాలు కూడా లేదా జీర్ణశక్తి కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే 50 ఏళ్ల వరకు తీసుకున్న ఆహారం సరి, 50 ఏళ్ల తరువాత తీసుకునే ఆహారంలో ఒక నియమం లేకపోతే మాత్రం మనం తీసుకున్న ఆహారం అంతా కూడా విషంగా మారుతుంది. అందుకే అనారోగ్యాల పాలవుతున్నాం. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఆ మాత్రలు వేసుకోవడానికి, టాబ్లెట్లు వేసుకోవడానికి ఆహారం తీసుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఆహారము ఏ విధంగా మారింది? 50 ఏళ్ల తరువాత మనం ఆకలి ప్రమాణాన్ని కూడా
ఆకలి పరిమాణాన్ని కూడా మరిచిపోయి ఆహారం తీసుకుంటున్నాం గనక ఇంకా ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆకలి ప్రమాణం తప్పకుండా ప్రతి వ్యక్తికి తెలియాలి. ఆకలి ప్రమాణం తెలిస్తే అప్పుడు రుచికి కానీ సమయానికి కానీ ప్రాధాన్యం ఇవ్వకుండా ఆహారం తీసుకోవాలి. ఇంకొక రహస్యమైన విషయం ఏమిటంటే ఆకలి ఎంతవరకు ఉంటుందనేది గుర్తుపట్టడానికి త్రేన్పు వస్తుంది. త్రేన్పులు వచ్చిన తర్వాత ఆహారం మళ్ళీ బలవంతంగా తీసుకోవడం పనికిరాదని చెప్పారు. అంటే త్రేన్పే దానికి గుర్తు. అంటే ఒక త్రేన్పు వచ్చిందంటే అక్కడికి ఆహారం ఆపేసేయాలి, అంటే ఆకలి పూర్తయిందని లెక్క. ఈ విధంగా జలం కూడా అంతే. మన శరీరంలో భూతత్వాన్ని ఆహారం పెంచితే జలతత్వాన్ని నీరు పెంచుతుంది. ఇంకా జలతత్వం గురించి తర్వాత తెలుసుకోవచ్చు. ఆహారం విషయంలో మాత్రం అందరం ఈ విధమైన సూత్రాన్ని పాటించి శ్రద్ధ తీసుకుంటే మనకు ధారణ యోగ సాధన చాలా సులభం అవుతుంది. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.